పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకే పోలింగ్ కేంద్రాలను మార్చారన్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఓటు వేయాలంటే 4 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని రిగ్గింగ్ చేయడానికే పోలింగ్ కేంద్రాలను మార్చారా అని ప్రశ్నించారు. 6 పోలింగ్ బూత్లపై మార్పు ప్రభావం ఉంటుందని అన్నారు. దాదాపు గతంలో మనం చాలా సందర్భాల్లో చూసి ఉంటాం. పోలింగ్ బూత్స్ షిఫ్ట్ చేయడం అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పోలింగ్ బూత్స్ ఎక్కడ ఉండేటివి అక్కడే ఉన్నాయి. ఓటర్లను షిఫ్ట్ చేసేసినారు. దట్టు ఓటర్లను షిఫ్ట్ చేయడంలో ఏమైనా బేస్ ఉందా అంటే బేస్లెస్. ఎటువంటి కారణం లేకుండా నాకు 100 మీటర్ల దూరంలో ఉండే నా పోలింగ్ బూత్ను నేను స్వేచ్ఛగా ఇబ్బంది లేకుండా పోయి నేను ఓటు వేసుకునేవాడిని. ఇప్పుడు నాకు 4 కిలోమీటర్ల దూరంలో నాకు పోలింగ్ బూత్ ఇచ్చారు. నేను వెళ్ళి ఓటు వేయగలనా? ఎర్రబల్లి ఓట్స్ అన్నీ కూడా ఎర్రబల్లి విలేజర్స్కి సంబంధించిన ఓట్లన్నీ కూడా నల్లపరెడ్డిపల్లె గ్రామంలో వచ్చాయి. లాస్ట్ టైం ఎర్రబల్లిలోనే ఓటేశారు. లాస్ట్ ఎలక్షన్స్లో నల్గొండవారిపల్లెలు వాళ్ళ పోలింగ్ బూత్లోనే ఓటేశారు. కానీ ఈ ఎలక్షన్లో ఓటేయాలంటే వాళ్ళు నల్లపరెడ్డిపల్లెకి 4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి నల్లపరెడ్డిపల్లెకి వెళ్ళాలి. ఏ బేస్తో ఇది చేసినారో అర్థం తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ ఇందాక నేను చెప్పి ఈ ఎలక్షన్లో ఎన్నంటే ఎన్ని అబ్యూజ్ ఆఫ్